హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఎప్పుడూ చేసే పూరీలు కాకుండా ఉప్మా రవ్వతో మంచి మసాలా పూరీలు అయితే చేసి చూపించబోతున్నాను. ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈవినింగ్ స్నాక్స్లా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ, నైట్ డిన్నర్లోకైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ పూరీలు ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. ఇలా అరకప్పు ఉప్మా రవ్వ వేసి నీళ్ళని ఒక అరకప్పు వరకు తీసుకొని ఉప్మా రవ్వని నానబెట్టుకోవాలి. అరకప్పు ఉప్మా రవ్వకి అరకప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ రవ్వని ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. ఈ రవ్వ నానేలోపు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ముందుగానే ఉడకపెట్టుకున్న 2 బంగాళదుంపలను అయితే తీసుకోండి. చిన్న సైజువి ఇక్కడ 2 తీసుకున్నాను నేను. పెద్దదైతే 1 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా ఒక స్మాషర్ సాయంతో చక్కగా మెత్తని పేస్ట్ లాగా నలిపేసుకోవాలి. ఇలా మెత్తగా నలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఒక 5 నిమిషాలు రవ్వని నానబెట్టాం కదా, ఈ నానిన రవ్వని ఈ బంగాళదుంప పేస్ట్లో వేసేసుకోండి. ఇందులో ఉన్న నీళ్ళతో సహా మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత నువ్వులని 1 స్పూన్ వేసుకోండి. ఈ పూరీలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి. ఇలా కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఈ రవ్వ మిక్చర్లో అలాగే ఆలు పేస్ట్లో పిండి కలిసేలాగా నీళ్ళు అనేది వేయకుండా ఈ పేస్ట్లోనే మొత్తం కూడా చక్కగా కలిపేసుకోండి. మీరు పిండి కలిపిన తర్వాత మరీ ఎక్కువగా సాఫ్ట్గా అనిపిస్తే మరొక 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చు. పిండి అనేది ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలైనా సరే పక్కన పెట్టేసుకోండి. ఈ రవ్వ గోధుమ పిండి అంతా కూడా చక్కగా నానుతుంది. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మీకు కావలసిన పిండి ముద్ద సైజుని అయితే తీసేసుకోండి. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చిన్న పిండి ముద్దకి పొడి పిండిని కొద్దిగా చల్లుకుంటూ మనం రెగ్యులర్గా పూరీలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే పొడి పిండి చల్లుకుంటూ మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఇలా రోల్ చేసుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుంటూ ఇలా చక్కగా పూరీలు అయితే ఒత్తేసుకొని ఒకేసారి చేసి పెట్టారంటే పూరీలు ఫ్రై చేయడానికి చాలా ఈజీగా అయిపోతుందండి. తొందరగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి పెట్టాను. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పూరీలు ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలి. నూనె వేడిగా ఉంటే చూడండి ఇలా పూరీ అనేది చక్కగా పొంగుతూ వస్తుంది. ఇలా ఒకవైపు పొంగిన తర్వాత ఆయిల్లో డిప్ చేస్తూ ఉన్నారంటే పైవైపు కూడా చక్కగా కాలుతుంది. ఇలా కొద్దిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే పూరీ మనకి రెడీ అయిపోతుందండి. ఇలా పూరీ వేగేటప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పూరీని ఫ్రై చేద్దాము. నెక్స్ట్ పూరీ వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పూరీ అయితే ఫ్రై చేసుకోండి. అప్పుడే మాడిపోకుండా చక్కగా 2 వైపులా మంచి కలర్తో ఉంటుందండి. హై ఫ్లేమ్లో అలానే పెట్టేశారంటే పై వైపు పూరీ అనేది మాడిపోతుంది. ఇలా మంచి కలర్తో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. మిగిలిన పూరీలన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఆలు రవ్వ పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చక్కగా వెల్లుల్లా పొంగుతూ వచ్చాయండి. గట్టిగా అస్సలు ఉండవు, చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పూరీలు వచ్చేసి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా నార్మల్గానే తినేసేయచ్చు, లేదంటే పెరుగు కాంబినేషన్తో తినారంటే బాగుంటాయి. లేదంటే ఏదైనా చట్నీ అయినా సరే సర్వ్ చేసుకుని తినేయచ్చు. వేడివేడిగా తింటూ ఉన్నారంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ మసాలా పూరీలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. వేడివేడిగా తిన్నారంటే ఇంకా బాగుంటాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ మసాలా రవ్వ పూరీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.